హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఈట్ అండ్ ఆల్సో ద సిటీ ఆఫ్ టెంపుల్స్ భువనేశ్వర్. ఈరోజు మనం భువనేశ్వర్ ఒడిశాలో ఉన్నాం. అండ్ మనం అనుకున్నట్లుగానే ఒడిశాలో టాప్ 5 రెసిపీస్ మీకోసం షోకేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాం. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈరోజు రెసిపీస్ అయితే ఇరగదీస్తాయి అన్నమాట. సో చాలా రీసెర్చ్ చేసి మరి మేము 5 రెసిపీస్ పెట్టుకున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా 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 బెస్ట్ ఒడియా అథెంటిక్ రెసిపీస్ని అయితే మీకు చూపించబోతున్నాం. ఒడిస్సా ట్రెడిషనల్ ఫుడ్స్ అయితే ఏవైతున్నాయో ఇక్కడ నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ స్వీట్స్ కానీ ట్రావెల్ అండ్ ఈట్ టీమ్ అంతా కలిసి రీసెర్చ్ చేసి స్టడీ చేసి అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ ఏంటిది, వాళ్ళ 200 years నుంచి వాళ్ళు ఏమేమి తింటారు, వాళ్ళు ఏమేమి ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత షోకేస్ చేయబోతున్నాం. ఈ ఫుడ్స్ అయితే ఏవైతున్నాయో మీరు మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. भुवनेश्वर का टॉप 5 रेसिपी दिखाना है. उड़ीसा रेस्टोरेंट होता है तो उधर आप खा सकते हो. वो पकड़वा तो वो क्या होता है ना, बेसिकली राइस विद फर्मेंटेड वाटर, वो वाला होता है. दही वड़ा आलूदम खाया है? दही वड़ा, हाँ दही वड़ा आलूदम. दही वड़ा आलूदम यहाँ पे बेटर मिलेगा आपको. कटक में सबसे बेस्ट मिलेगा. कटक में? हाँ कटक में. अगर आपको टाइम मिले तो उधर एक बार एक्सप्लोर करना, वो फेमस है. तो एक माँ उड़ीसा करके एक, तो उधर जा सकते हो. उड़ीसा होटल पूरा तो 3 हो गया. हाँ और 3 हो गया. घांटो तरकारी वो भी एक अच्छा है. दूसरा आप खा सकते हैं एक क्या होता है जो सब होता है सब जगह पे, वही चौकुली डालमा वो सब होता है. प्लीज डू लाइक शेयर सब्सक्राइब एंड कमेंट ऑन दिस ये चैनल ऑफ यूट्यूब ट्रैवल एंड ईट्स. థ్యాంక్ యూ. మనోడు చెప్పినట్టుగానే కటక్లో దహి వడ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసినాం. అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాం పదండి. ଆଳୁଦମ, ଦହିବରା, ଆଳୁଦମ, ଇଟିଲି ଆଉ ଦହି ବୁନ୍ଦି, ମିଠା ବରା, ପୁଦିନା ଚଟଣି, ଖଟା ଦହି. ଏଇ 18-19 ବର୍ଷ ହେଲା ବେପାର କରି ଆସିଛି. ଏଇ 10 ଟଙ୍କା 20 ଟଙ୍କା ଆସିକିନା 50 ଟଙ୍କା ହେଇଛି. क्या नाम है? ପିଣ୍ଟୁ. ଇଏ ବାଣୀବିହାର ଛକ, କଲ୍ୟାଣୀ ଜୁଏଲେରୀ. ଏଇ 18-19 ବର୍ଷ ହେଲା ଠିଆ ହେଲିନା ଏ ଜାଗାରେ ଆଉ, ବାଣୀବିହାର ଛକରେ. ଇଟିଲି ଖାଇବ ନା ଦହିବରା? After complete, I will post and I will send you that. Okay, so my name is Krishna. I'm from Bhubaneswar itself, and dahi bara is like a traditional dish of Odisha. It's mostly eaten in all over Odisha, but mainly it's originated from Cuttack city, and we eat it in breakfast. And yeah, dahi vada, I'll give it a 9 out of 10.
ఏంటో తెలుసా? ఇది వచ్చేసి దైవడ అంట. దైవడ అంటే ఎవరిని అడిగినా చాలా బాగుంటుంది అని చెప్పి ప్లేస్ చెప్పారు. అసలు ఎలా ఉంటుంది ఏంటనే టేస్ట్ చూపిస్తా. అసలు దైవడ అంటే కొంచెం సప్ప పుల్ల ఉంటుంది. ఇది అట్లా లేదు, కొంచెం కారంగా, కొంచెం మిరియాల ఘాటు, కొంచెం జీలకర్ర ఆ టైప్లో ఉంది, ఆ కేటగిరీ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో కొంచెం బఠానీ ఆలు ఆయన కొంచెం కర్రీ, బఠానీ ఆలు కర్రీ టైప్ వేసిండు. ఆయన కొంచెం మజ్జిగ వేసిండు. అందులో ఇంకేమేమో మసాలా వేసిండు, అవి చెప్పలేడు. స్వీట్ బూందీ వేసిండ్రు, బూందీ కూడా వేసిండు. దీనిపైన ఆలు వేసిండు, బఠానీ వేసిండు, స్వీట్ బూందీ వేసిండు, సేమియా టైప్ అది కూడా వేసిండు. మురుకులు అంటాం కదా, మురుకుల టైపు సేమియా కూడా వేసిండు. అని వడ వేసిండు, దయ వేసిండు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది తిన్న తర్వాత మళ్ళాడికి మజ్జిగ వేసి పోస్తాడు. మజ్జిగ తాగాలంట. మీకు చూసారు కదా మజ్జిగ, ఆ మజ్జిగ బాగా కలిపి ఇలా వేసేస్తూ మనకు మళ్ళీ తాగాలంట. అది ఫైనల్గా ఇది అయిపోయినాక అలా అది తాగితేనే అసలు టిఫిన్ చేసిన ఫీలింగ్ కలుగుతుందంట. మీరు మాత్రం భువనేశ్వర్కి వస్తే దైవాడ మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి, మస్ట్ అండ్ షూట్. ఇది వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగా ఉంది, మీకు దగ్గరనే ఉంటుంది, నియర్ బై. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతా. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి భువనేశ్వర్లో వచ్చి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వీడియో. అన్న టిఫిన్ సెంటర్ ఎక్కడో కాదు, భువనేశ్వర్లోనే ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. చాలా ఫేమస్ అని చెప్పి మన మిత్రులు అయితే చెప్పడం జరిగింది. చాలా బాగుంటుందంట. అసలు టేస్ట్ ఎట్లా ఉంది, ఏమేమి పెడతారు, అసలు బ్రేక్ఫాస్ట్లో వీళ్ళు ఏమేమి తింటారు, అసలు ఏమేమి కలుపుతారు, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా. వచ్చేయండి. చూడండి ఎట్లా ఉందో, మొత్తం ఒడియా భాషలో ఓడి గుడ్ని అంటారు. చూసారు ఎలా ఇస్తున్నారు. కస్టమర్లు అయితే ఎగపడి తింటున్నారు. నేను అడుగుదాం, భయ్యా ये क्या है? सर एटा और काकरा कर दीजिए बाबा और मुझे दीजिए सर एटा होता है अपना 40 टका फेमस है हम लोग का सब कुछ है भाई। अब क्या ज़्यादा से ज़्यादा हम लोग का जेतु ये साउथ इंडियन है, इसलिए हम लोग का ज़्यादा से ज़्यादा हम लोग का वड़ा और इडली। ये गांधीनगर चौक है, गांधीनगर चौक नियर एयरपोर्ट। एयरपोर्ट कितने साल से है इधर? ये 40 साल हो गया सर हम यहाँ लोग पे का यही दुकान प्लेस का। पे वो कॉर्नर वाला 2 आइटम क्या क्या है भैया? तो काकरा है, ताड़िया है, स्पेशल है, ताड़िया है होता है हम लोग का 6 नंबर का। हाँ हाँ, वहाँ पे और कहाँ पे नहीं मिलेगा आपको ये। कस्टमर कौन सा ज़्यादा पूछते हैं तब? सब कुछ तो हम लोग का फेमस है सर। कौन सा ज़्यादा लाइक करते हैं आपके पास? ज़्यादा से ज़्यादा हम लोग का इडली और उपमा हाँ हाँ, और ताड़िया ताड़िया ज़्यादा फेमस है। తాడియా ఫేమస్ ఒక చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అంట ఏదో తెలుసుకుందాం మనం కూడా. और ये क्या है? पूरी ये पूरी आ गया, पूरी आ गया. ये आलू चॉप है। आलू चौका, हम लोग के आंध्र साइड में बोंडा बोलते हैं। हाँ हाँ. भाई पूरी कर खाए रहे थे पड़ा सा खाई वाला परसा। हम भैया हम लोग हैदराबाद से क्या खिला रहे हैं हैदराबाद वाले को? थैंक यू सर, आप इतने दूर आए हैं, हम लोग को अच्छा लग रहा है कि आप ब्लॉग्स बना रहे हैं। आप तो हैदराबाद हम लोग साउथ इंडियन से फेमस है। चटनी सॉरी वाला रागो चटनी टी तणी की दीदा इष्ट बड़ा 70 रुपये। చూడండి క్రౌడ్ ఎట్లా ఉన్నారు, చాలా హెవీగా ఉన్నారు. ଆଉ ମଗଟା ପଛପଟେ ଯିବ ଆଣିଦେଲୁ ଖାଇବେ। क्या बना रहे? ଭାଇ ନାର ଟିକେ ଲାଗିଯା ସେପଟେ କାମ କରିଦେ ଏପଟେ ଛାଡ଼ିଦେ ସେ ଟୁକୁ ନାହିଁ ଛାଡ଼େ। ଛେନା ପୋଡ଼, ଇଏ କାକେରା, ଇଏ ତାଡ଼ିଆ। ହଉ କାର୍ ଦଉଛୁ ఏ କର ଶୀଘ୍ର କର। చెన్నా పొడోన్ అంట దీని పేరు. కాకడా అంట దాని పేరు. ହେଉଛି ଉପମା ଗୋଟେ ପ୍ଲେଟ୍ ଭଲ। బస్ బస్ ଜିନିଷ ଖାଇବାକୁ ଶୁଣୁ सब्जी आपका घुगनी रहेगा, संबर तो रसम बनाते हैं ना हम लोग, ये रहेगा संबर मसाला बनाते हैं उसका। ఈరోజు మనం భువనేశ్వర్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ టాప్ 5లో ఒకటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా. భువనేశ్వర్లో అన్న టిఫిన్ సెంటర్ అంట, చాలా ఫేమస్ అంట. 40 years ఓల్డ్ ఇన్ ఉన్నాడు. మేము భువనేశ్వర్లో ఎవరిని అడిగినా కానీ కూడా
మీరు అన్నా టిఫిన్ సెంటర్ ట్రై చేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పండి మీ వ్యూవర్స్కి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి కాకరా అంట దీని పేరు. చూసారా ఇలా ఉంది, గులాబ్ జామ్ టైప్ ఉంది. దీని పేరు యాక్చువల్లీ కాకరా అంట. ఇది చూడండి ఎలా ఉందో చూడండి. ఇందులో కొబ్బెర చూసిర్రా, కొబ్బెర చక్కెర 2 కలిపి పెట్టిర్రు. అసలు తిని టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి ఎలా ఉందో. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉందబ్బా. కొంచెం తేజగా కారంగా ఉంది. అసలు దీంట్లో ఏం కలుపుతారో ఎట్లా తయారు చేస్తారో కూడా చెప్తా. ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి పొడి ఉండదు, రవ్వ గిర్ని పట్టిస్తారు. గిర్ని పట్టించేద్దాం గోధుమ పిండి, షుగరు, కొంచెం ఉప్మా రవ్వ వేసి దీన్ని ఒక ముద్దలాగా తయారు చేస్తారు అనమాట. వాటర్లో నానిపి గోధుమ పిండి కలిపి ఇది ముద్దలాగా తయారు చేస్తారు. గోధుమ పిండి పైన లేయర్, లోపల లేయర్ వచ్చేసి కొబ్బెర, చక్కెర, ఇలాచి అండ్ బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ అంటే ఐడియా ఉందిగా, మిరియాలు అనమాట. మిరియాలు కొంచెం కచ్చిపచ్చగా దంచి, అలానే వామ, ఓకే, ఇవన్నీ వేసి లోపల స్టఫ్ అనమాట. ఇది ఆ కొబ్బెర, షుగరు, ఇలాచి, వామ అండ్ ఇది కూడా అనమాట, ఇది బ్లాక్ పెప్పర్. ఇవన్నీ లోపల పెడతారనమాట. ఇవి చూసారు ఎలా ఉందో, ఇలా ఉంది. ఇవన్నీ లోపల పెట్టి పైన మొత్తం ఈ పిండి గోధుమ పిండి పెట్టేసి పెనం మీద కాలుస్తారంట. ఇది పెంక మీద కాల్చిందని మనకి ఇలా టెక్స్చర్ రెడీ అవుతుంది. ఇలా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. భువనేశ్వర్ వస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కాకరాని. చాలా బాగుంది టేస్ట్ అయితే. మళ్ళీ ఒకసారి తిని చూపిస్తా. టేస్ట్ అయితే కొంచెం తీయగా, లైట్గా కారంగా మిరియాలు వేసారు కాబట్టి ఆ పంటికి అలా తగులుతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ మిరియాల కారము స్వీట్ కలిపితే కొంచెం ఆబ్వియస్లీ ఏదైనా బాగానే ఉంటుంది. కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంది. భువనేశ్వర్ వస్తే మీరు కాకర అనే స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈ భువనేశ్వర్లో ఎక్కువ ఏంటంటే ఎక్కువ స్వీట్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్ అయినా సరే, డిన్నర్ అయినా సరే వీళ్ళు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారనమాట. అందుకని వీళ్ళకి బ్రేక్ఫాస్ట్లో కూడా స్వీటే ఉంది. స్వీట్లో కూడా 3 రకాల స్వీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో రకాల స్వీట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ రెసిపీ వచ్చేసి చెన్నా పొడో అంట. ఇది ఒడియా భాషలో చెన్నా పొడో అంటారు దీన్ని. టేస్ట్ ఎట్లుంది నేను చూపిస్తా. ఎంత యూనిక్గా ఉంది చూడండి. చుంచితే ఎట్లా వస్తుంది చూసినా. ఇదిగోండి ఈ స్వీట్ వచ్చేసి ఎలా ఉంది ఏందనే టేస్ట్ చేసి చూసి చెప్తా చూడండి ఒకసారి. ఇదిగోండి ఇలా వేసారు. ఇది చెన్నా పొడో టేస్ట్ చూసి చెప్తా ఒకసారి ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. కొంచెం పుల్లగా తీయగా ఉంది. అసలు ఇది ఎట్లా తయారవుతుందో చెప్తారు, దగ్గర రండి ఒకసారి. ఇది వచ్చేసి పన్నీర్ అనమాట. పాలని మరిగించి దాన్ని నిమ్మకాయ పిండితే విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత దాన్ని ఒక ముద్దలాగా వేసి పెడతారు. దాంట్లో షుగరు అండ్ నిమ్మకాయ, కొంచెం శనగపిండి వేస్తారంట. కొంచెం లైట్గా శనగపిండి వేసి దీన్ని ఆవిరి పైన మగ్గిస్తారంట. దీన్ని మళ్ళీ ఆవిరి పైన మగ్గించిన తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెడతారంట. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తింటే బాగుంటుంది అనమాట. కేక్ టైప్ వస్తుంది అనమాట. ఇది చూసారా ఎలా ఉందో. సో ఇది ఇలా తయారవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. భువనేశ్వర్కి వస్తే మాత్రం ఈ స్వీట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది బ్రేక్ఫాస్ట్లో ఈ స్వీట్ కంపల్సరీ తినాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్తే ఎలా ఉందో. కొంచెం స్వీట్గా ఒగరుగా చాలా బాగుంది టేస్ట్ అయితే. చాలా బాగుంది. మరొక స్వీట్ వచ్చేసి తాడియా అంట. ఇది ఎలా ఉంటుంది దాన్ని చూద్దాం ఒకసారి. ఇదిగోండి చూసారా ఎలా ఉందో, లోపల లేయర్. ఇదిగోండి ఇది వచ్చేసి మైదా పిండితో తయారవుతుందంట. దీన్ని మైదా పిండి ఇట్లా కచోడీలాగా తయారు చేసిన తర్వాత ఇట్లా ముద్దలాగా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ పానకంలో వేస్తే మనకి ఇలా తయారవుతుంది. తాడియా అంట. చూసారా ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్తా ఎట్లా ఉందో. ఇది 3వ స్వీట్. దీని పేరు వచ్చేసి తాడియా అంట. అసలు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాను చూడండి. చాలా స్వీట్ ఉంది. ఆ పాతానికన్నా ఇది చాలా స్వీట్ ఉన్నాయి 2 స్వీట్ల కంటే. ఇది మన గులాబ్ జాములు అనుకోండి, ఆ కేటగిరీలో ఉంది. కానీ గులాబ్ జామ్ అయితే కాదు. ఫైనల్గా మనోడైతే ఇడ్లీ అయితే తీసుకుంటూ చూసారు కదా టెంప్టింగ్ ఉందో. అందులో దహివడ వేసిర్రు, అలానే బఠానీతో చేసినటువంటి సాంబార్ కూడా వేశారు. శనగలు వాడుతున్నారు. ఇంత అంటే మన లోకల్గా మనకు సౌత్ ఇండియాలో ఇంత శనగలు వాడరు అనమాట. ఇన్ని శనగలు అయితే మనం ఎప్పుడు చూడలేదు సాంబార్లో. ఇట్లా ఉండదు. ఈ బఠానీ అనమాట. సాధారణంగా మన తెలుగు వాళ్ళు బఠానీ వాడరు సాంబార్లో. దీన్ని చట్నీ అంటారంట, సాంబార్ చట్నీ అంటారంట. అండ్ ఇందులో బఠానీ హెవీగా ఉంది అండ్ నార్మల్ రెగ్యులర్గానే ఉంది. చూద్దాం టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. స్టైల్ మసాలా వడ ఎలా ఉంటుందో. ఇడ్లీ ఏమో కానీ ఈ వడ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ సో డెలిషియస్, చాలా బాగుంది. ఇది బాగుంది. ఎప్పుడైనా మీరు భువనేశ్వర్ వస్తే డెఫినెట్గా అన్నా టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి ఈ మసాలా వడ కోసం అయితే రండి. దిల్ ప్యాస్ పకోడా అంటారంట.
సో మనకు సాంబార్ లైక్ ఉంది కదా బఠానీ, దాంతో తిని చూద్దాం. చాలా బాగుంది సాంబార్, మన దగ్గర కాదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. తెలుసు కదా భువనేశ్వర్ ట్రెడిషన్ అదనమాట. సో టిఫిన్ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై అండి. మన సైడ్ దొరికే స్ట్రీట్ వడానే సేమ్ ఇది. వడ అయితే ఉట్టనే తినేచ్చు కర్రీ లేకుండా. ఈ కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. బఠానీ సాంబార్ కర్రీ అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది బఠానీలు సాంబార్లో కలిపిరిల్లు, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి పూరి, ఒకసారి పూరి టేస్ట్ చేసి చూసి చెప్తాం. మస్తు ఉంది చూడగానే, మస్తు యూనిక్ ఉంది, కొంచెం స్పైసీ ఉంది. పూరికి కర్రీ ఉంది నా సామిరంగా. టేస్ట్ అయితే ఇచ్చి పడేసిండు. ట్రై చేయండి. భువనేశ్వర్కి వస్తే ఈ టిఫిన్ సెంటర్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. फिश होता है, चिकन भी होता है, मटन भी होता है. ये क्या बोलते हैं इसको? बोलते हैं पापलेट बोलते हैं, और बाम्बू चिकन होता है. Bamboo chicken. होता है. ఓకే. और फिर लिग मतलब पत्र पोड़ा. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అరటాకుల చుట్టి చికెన్ ఇట్లా ఫిష్ అండ్ ప్రాన్స్ అన్నీ కాలుస్తారంట, అన్ని రకాలు కూడా కాలుస్తారంట. అది వచ్చేసి బ్యాంబో చికెన్ కూడా ఉంది, బ్యాంబో మటన్ కూడా కాలుస్తారంట. చూసిరా, ఎక్కడ చూడలేదు మనమైతే. భువనేశ్వర్లో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద టాప్ హోటల్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫిష్ మనకి ఇలా కాలుస్తున్నారు. ఇది వచ్చేసి బ్యాంబో చికెన్. చూసారా, మొత్తం బిజీ ఉన్నారు. ఇలా అయితే ఎంత బిజీ ఉంటుంది, అంత బిజీ ఉంటుంది. दिस इज़ बैम्बो मटन. బ్యాంబో మటన్. हाँ, दिस इज़ मशरूम पत्रपोड़ा. మష్రూమ్ पत्रपोड़ा. పత్రపొడ. ये है फिश पत्रपोड़ा. ఫిష్ పత్ర పొడి అని అంటారు చూడండి ఒకసారి. అరటాకు दिस इज़ प्रॉन मसाला. दिस इज़ फिश मसाला. दिस इज़ चिकन टंगड़ी. ये है हम लोग का जो प्रॉन्स का एक मिक्स करी होता है. ये है दालचा. आप लोग पता है दालचा जो मटन, ये है मटन करी. ये है दालचा. ये तंदूर रोटी होता है. తందూరి రోటీ. ये थाली का तो है 300 रुपीज़ का. थाली पुला 300 रुपीज़ का. और एंटायर थाली, ये पूरा थाली 2000 का है. हाँ, क्या क्या आता है इसमें? इसमें आता है फैट और मटन का कीमा. मटन का कीमा. हाँ, इसमें बनता है वो. और ये बनता है प्रॉन्स मसाला, और उसमें सम मिक्स वेजिटेबल्स होता है. और ये है मटन करी, वो है रायता. हम लोग का तो मैक्सिमम सेल होता है मटन. और अभी तो हम लोग का सब कुछ भी होता है, लीवर भी होता है, चिकन होता है, मस्ट मटन. ఫైనల్గా మనోడు అయితే నాన్ వెజ్ థాలీ అయితే అరేంజ్ చేసిండు. ఎంత టెంప్టింగ్ ఉందో చూసారా, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు మనకైతే. ఈ నాన్ వెజ్ థాలీ అయితే పట్టు పట్టడానికి నేనైతే రెడీగా ఉన్నా, చూడ్డానికి మీరు రెడీ ఉండండి. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏందో చెప్తా ఒకసారి. ఈరోజు మనం భువనేశ్వర్లో ఉన్న టాప్ 5 రెసిపీస్ని చూపించడానికి వచ్చాం కదా, అలా బెస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మేము ముందుకు వచ్చాము. మీరు ఒకవేళ భువనేశ్వర్కి వస్తే మారా హండీశాలలో డెఫినెట్గా ఈ థాలీ ట్రై చేయండి. సో మేము ఇంకా తినలేదు, థాలీ అయితే చూసారు కదా, చాలా 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 డిషెస్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. చాలా వెరైటీస్, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10
ఆల్మోస్ట్ 8 డిషెస్ ఉన్నాయి మనకి మన ముందు ఈరోజు. 8 డిషెస్ కలిపి 2000 అవుతుంది అంట. మొత్తం ఓన్లీ మటన్ తీసుకుంటే 350లో అయిపోతుంది అంట. ఓన్లీ మీరు చూసారు కదా మధ్యలో ప్లేట్ అయితే ఈ మటన్ విత్ థాలీ అండ్ యూనో ఒక 2 వెరైటీస్ ఆఫ్ మటన్ కొవ్వు అంటారు కదా బ్రో, మటన్ కొవ్వు ఏదో ఇచ్చారు, అది మాత్రం 350. ఈ బిగ్ థాలీ వచ్చేసి ఆల్ ఐటమ్స్ థాలీ వచ్చేసి 2000 అంట. అది ఇద్దరు తినొచ్చు మీరు, చాలా బాగుంది. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. బ్యాంబో చికెన్ ఇచ్చారు అండ్ వారిటాక్లో పెట్టినటువంటి మనకు ఫిష్ అండ్ ప్రాన్స్ ఒడిశా మసాలాలతో నుంచి మంచిగా బాగా సాన రాసి నిప్పుల మీద కాల్చారు అనమాట. అది సో చూసారు కదా, అదేమో ఫిష్. ఇది వచ్చేసి మష్రూమ్ చూసారు ఎట్లా కాలిందో, డైరెక్ట్ బొగ్గుల మీద కాల్చారు వితౌట్ ఆయిల్ లేకుండా చాలా బాగా చేసినారు. టేస్ట్ ఎట్లుందో కూడా చూద్దాం ఒకసారి, అన్ని ఐటమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి బ్యాంబో మటన్ అంట, బ్యాంబో మటన్, బ్యాంబో చికెన్, బ్యాంబో మటన్. ఇది దాని గురించి. ఇది వచ్చేసి మనకు మటన్ లివర్ అన్నమాట, మటన్ లివర్ ఫ్రై. ఇది వచ్చేసి మనకు చూసారు కదా చికెన్ జాయింట్ తందూరి అన్నమాట. తందూరి జాయింట్ అనేది చాలా మంది అడుగుతున్నారు, అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఈ హోటల్లోకి వచ్చి అయితే పిచ్చి పిచ్చి అడుగుతారు. ఇది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, అసలు చూస్తేనే ఇట్లా పీక్క తిరగదు అవుతుంది. తిందాం. ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ అంటే చాలా ఫేమస్ ఇక్కడ. ఇందులో ప్రతి మటన్ కర్రీలో కానీ చికెన్లో కానీ ఆలు మాత్రం ఖచ్చితంగా వేస్తారు. భువనేశ్వర్లో మొత్తం ఆలువే, ఆలు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు అనమాట. ఆలు కోసం కోసుకుంటారు. ఆలు లేని కూరనే ఉండదు, ఆలు లేని అన్నమే ఉండదు అనమాట. అది ఆలుగడ్డ తినే రోజే ఉండదు వీళ్ళది. మాకు ఈ ఐటమ్స్ రావడానికి 1 అవర్ టైం పట్టింది. మీకోసం అది మాత్రం డెఫినెట్గా చెప్పాలి. క్రౌడే ఉంది, అయినా మన కోసం మన వ్యూవర్స్ కోసం ఆయన ఒక టేబుల్ మా కోసం కేటాయించిండు. కస్టమర్స్ అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అన్నీ మాకు అరేంజ్ చేసిండు. అంటే చాలా ఫస్ట్ చూద్దాం ఫిష్ ఒకసారి. ఓకే, ఫిష్ ఒకసారి చూద్దాం ఒకసారి. ముళ్ళు లేదు, టేస్ట్ అయితే సూపర్ ఉంది బ్రో, రేంజ్లో ఉంది టేస్ట్ అయితే. యాక్చువల్లీ ఆ చేప ఏంటో మనకు తెలీదు. ఫిష్ చూసిరా ఎట్లుందో, ఫిష్ అయితే చాలా బాగుందబ్బా. దాన్ని అరటాకులో పెట్టి కాల్చారు, మసాలా పెట్టి తింటే ఉందిరా సామి రంగా. ఈ రైస్ రేంజ్ ఉంది. అరటాకులో కాల్చినటువంటి మష్రూమ్ తీస్తున్నాను. టేస్ట్ అయితే ఇచ్చి పడేసిన పిచ్చెక్కిపోయింది బ్రో మష్రూమ్ అయితే. ఫిష్ అల్టిమేట్ బ్రో, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మంచిగా ఉడికింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ముళ్ళు లేదు. ముళ్ళంతా తీసేసారు, చాలా నీట్గా ఉందిరా నా సామి రంగా. దుమ్ములు వేసిపోయి ఒడిశా వీళ్ళ ట్రెడిషనల్ కల్చరల్స్ కానీ చాలా బాగుంటాయి వీళ్ళకి. బ్యాంబో మటన్ అంట, మనం చికెన్ తిన్నాం అరకులో ఫేమస్ కానీ అరకులో ఎప్పుడు బ్యాంబో మటన్ చూడలేదు. ఫస్ట్ టైం ఒడిశాలో బ్యాంబో మటన్ చూస్తున్నా. టేస్ట్ చూద్దాం, ఉడికిందా లేదు కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం మేము చాలా ఫ్యూచర్లో చాలా చేయడానికి రెడీగా ఉన్నాం. ఇదంతా మీకోసమే, ఎందుకంటే జనరల్గా మీరు ఎప్పుడైనా ట్రావెల్కి వస్తారు, లేకపోతే ఏదైనా ప్లేస్ చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా. అలా వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా, ఏది ఎక్కడ తినాలి అని ఇబ్బంది పడకుండా. బ్యాంబో మటన్ ఉంది భయ్యా, స్మూత్ ఉడికింది మటన్ అయితే. ఫ్లేవర్ బ్రో పైది అసలు ఏం కలిపారంటూ. ఇలా ఏం కలిపిరేమో కానీ బ్యాంబో మటన్ చూసిర్రా అసలు మనం లీడర్ ఉడికైతే ఉడుతుంది. ఇది బ్యాంబోలో ఎట్లా ఉడికిందో నాకు అర్థమవుతుంది. అసలు అడిగి తెలుసుకోవాలప్ప దీని గురించి ఏందో వాళ్ళ. అవును, టేస్ట్ అయితే ఓ రేంజ్లో ఉంది అప్ప. బ్యాంబో మటన్ అయితే చాలా బాగుంది, నాట్ ఎక్స్పెక్టెడ్. ఇది మన వాళ్ళకి ఖచ్చితంగా టేస్ట్ చూడాలి. అయితే ఇటు భువనేశ్వర్కి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఎవరు ఈ టేస్ట్ మిస్ అవ్వద్దని చెప్పి, మన ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ ఎవరు వేసినా సరే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడికి వచ్చి టేస్ట్ చూస్తారు ఒకసారి. మన మసాలా అసలు అనిపించట్లే ఎక్కడ కూడా కదా. నాట్ మోర్ స్పైసీ లేకుండా లెస్ స్పైసీ కూడా లేదు. ఫైనల్ పీస్ అయితే నాకు వచ్చింది. చూద్దాం. లెగ్ పీస్ లాగేసుకున్నాడు. నిజంగా లెగ్ పీస్ చాలా బాగుంటుంది అబ్బా. పైన లెగ్ పీస్ ఉంది భయ్యా, క్రింజ్ పీక్క తింటే మస్తు అనిపిస్తుంది పప్ప. అట్లా నలుగుట్ల మొమ్మరావుతో పీక్క తినికే ఇట్లా పీక్క తింటే నీకు ఏమనిపిస్తుంది బ్రో? యాక్చువల్గా మనిషి పుట్టుక అలాంటిది బ్రో. అందరూ స్టైల్గా చికెన్ ఇట్లా పీక్క తింటేనే మజా అనిపిస్తుంది అబ్బా. అందరూ స్టైల్గా ఇట్లా పట్టుకొని గోరు చివర్లో పట్టుకుని ఇలా తింటారు. మీరు చూసారు కదా, అది మన కల్చర్ కాదు అసలు. మన కల్చర్ ఇది. ఫుడ్ ఎట్లా తినాలో అట్లా తింటేనే మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. ఒకసారి ప్రాన్స్ గ్రేవీ చూద్దాం ఎట్లుందో. ప్రాన్స్ అనేది కూడా ఎంత బాగుంది. ఫుడ్ అనమాట, అందుకే ఆ ప్యాషన్తోనే ఈ ఫీల్డ్లో దిగాడు. ఏమంటావు బ్రో? మంచి ఫుడ్ మనోడు. అంటే ఆయన రేటింగ్ ఇచ్చిండంటే అది అల్టిమేట్ అని. ఇక్కడ తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే బ్రో. నాకు ప్రాన్స్ అసలు ఇష్టం ఉండదు, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇక అయిపోయినాయి. ఎంత ఫుడ్ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా బ్రో. అవును, ఫుడ్ బెస్ట్గా వండుతాడు, బెస్ట్గా తింటాడు. తిన్న తర్వాత రివ్యూ కూడా జెన్యూన్గా ఇస్తాడు అనమాట, 100%. నేను మా ఇంట్లోకి మా అమ్మ కూడా స్విగ్గీ జొమాటో అవన్నీ ఏం బుక్ చేయ. మీకు ఏం కావాలంటే అది స్పెషల్గా నేనే వండి పెడతాను. మన సబ్స్క్రైబర్ ఎవరెవరు రావాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇస్తాను అని నాకు చెప్పారనుకోండి, నేను వండి పెడతాను అందరికీ. నాకు కామెంట్ రూపంలో పెట్టండి, అందరు కొండి పెడతాను. ఎవరెవరు వస్తారో నాకు చెప్పండి, ఒకసారి అటెండెన్స్ చేయండి, కింద కామెంట్ చేయండి. అందరు చూసుకొని అందరికీ ఒకేసారి అంటే హైదరాబాద్లో ఉన్న కామెంట్ చేయండి. మన మియాపూర్ సర్కిల్ వాళ్ళు, కూకట్పల్లి, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు చూద్దాం. కేపీఎస్లో పెడదాం అప్పుడు, లేకపోతే
కానీ ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేయాలండి మా వీడియోలో. తింటామా తినలేమా అని డౌట్ వచ్చింది నాకైతే ఫస్ట్. అంటే టేస్ట్ని బట్టి కదా ఏదైనా, లోపలికి వెళ్ళాలా బయటే ఉండి మిగిలిపోవాలని తెలిసింది. ఏమంటావు, ఇంత ఫుడ్ లోపలికి వెళ్ళదేమో అనుకున్నా. అసలు లేపేస్తున్నాం తెలుసా, ఇంకా తిన్నట్టే లేదు, మొత్తం లేపేస్తున్నాం మేము. అసలు ఇది మటన్ చెప్పలేదు బ్రో, మటన్ ఫేమస్ ఇది మటన్ ముక్క కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ, ఇది మటన్ కాదు. మటన్ అయితే ఏం మన తెలంగాణలో ఉండినట్టే ఉంది రబ్బా. కావాలంటే టేస్ట్ మన తెలంగాణ పెళ్ళిళ్ళు చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది, తెలంగాణ స్టైల్లో ఉంది మనకు. నిజం బా, ఇంట్లో తిన్నట్టుంది. చాలా రోజులైంది ఇంట్లో తినక, అసలు భలే టేస్ట్ వచ్చింది. ఎక్కడ ఫాస్ట్నెస్ మెయింటైన్ చేయకూడదు అనమాట, మన కల్చర్ మిస్ అవ్వకూడదు మనం. ఏమో నాకు తెలియదు అది ఫ్రీ అని, మనోడైతే ఫ్రీ అంటున్నాడు. కాంప్లిమెంటరీ ఉంటే అది బెస్ట్ అండి. ఎందుకో తిన్నా అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ కాంప్లిమెంటరీకి వచ్చే కిక్ వేరే కదా బ్రో. అది చిన్నదైనా పెద్దదైనా అది ఎట్లున్నా పర్లేదు, కాంప్లిమెంటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనకు లివర్ ఉంది, ఫిష్ ఉంది, కొవ్వు ఉంది, మేక కొవ్వు ఉంది. బట్ ఏం చేస్తాం తప్పట్లేదు. ఏం బ్రో మీకోసమే లావ్ అయిపోతున్నాడు బాబు. సార్ ఫిష్ కర్రీ చూద్దాం. ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట, ఒడియా అథెంటిక్ మసాలాలతో తయారు చేసి రెడీ. వీళ్ళు మన స్టైల్ కాకుండా అసలు చింతపండు లేకుండానే పులుసు తయారు చేస్తారు. అసలు దీని టేస్ట్ ఎట్లుంది అని చెప్పారు చూడండి. ఫస్ట్ ఫిష్ది ఓకే, ఫిష్ కర్రీ కొంచెం టమాటా ఫ్లేవర్ ఉంది, టమాటా గోంగూర టేస్ట్ ఉంది తప్ప కొంచెం. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే ఉందిరా నా సామిరంగా. సో ఆలుగడ్డ చెప్పాం కానీ యాక్చువల్ నా మటన్లో ఆలుగడ్డ ఎలా ఉందో టేస్ట్ లేదు. ఆలుగడ్డలో ఏముంటుంది రెగ్యులర్గా కానీ అది బ్రో. ఫిష్ చూసి తింటుంటే ఇట్లా నోరిట అన్నబుద్ధి అవుతుంది. ఇలా తెలుసా ఎట్లా చూడు ఒకసారి. ఇక్కడ చూడండి నా సామిరంగా పట్టు పట్టేస్తా. ఫిష్ అయితే నేను చెప్పుకుంటా బ్రో, మనోడైతే ఇంకో ఫిష్ చెప్పుకుంటాడంట. అంతా ఫ్రీగా అనుకుంటాం అనుకున్నారు, పైసలు కట్టినా మేడం. బ్యాంబో మటన్ మొక్క తినావా బ్రో? బ్యాంబో మటన్ ఉంది, లస్సీ ఉందిరా నా సామిరంగా. బా అద్భుతం బ్రో. అవునా? అయితే నాకే కావాలి మొత్తం. అసలు లివర్ టేస్ట్, మటన్ లివర్ అది ఎర్రగా తీసేసాడు భయ్య. నో వర్డ్స్, అసలు ఇంకా మాటలు లేవు, ఇంకా దర్ ఇస్ నో వర్డ్స్. వీళ్ళు ఏందా ఎక్కువ ఘాటే లేదు, అసలు ఘాటే లేదు, అసలు మూటు పోతుంది తెలుసా మటన్ తింటుంటే. అసలు లివర్ లాగా లేదు, మటన్ తింటున్నట్టే. మటన్ లివర్ బ్రో. అర్జెంట్గా వీళ్ళు ఏం ఒడిశాలో వీళ్ళు ఏం మసాలాలు వాడతారో, వీళ్ళ ఫ్లేవర్స్ ఏముంటాయో మనకు అనుకోవాలి బ్రో. ఏదో ఒక విధంగా సీక్రెట్గా లాగేసుకోవాలి మనం, ఎందుకంటే మళ్ళీ మన ఊరిలో మనకి ఇలాంటి టేస్ట్ దొరకదు. ఫ్యాట్ ఇది వచ్చి మటన్ ఫ్యాట్ అంట, దీంట్లో ఇంకా జర ఫ్యాట్ అంటారు. ఇదేందుకు ఎట్లుంది, పప్పు టైప్ ఉంది ఎట్లా, పప్పు కేటగిరీ ఉంది, పప్పు కేటగిరీ. అదే పప్పులు వేసారు బ్రో, అది మటన్ ఫ్యాట్ పప్పు అంటది, చాలా బాగుంది టేస్ట్. సో పప్పులో తోటకూర వేస్తారు చూసాం, పప్పులో పాలకూర వేస్తారు చూసాం, పప్పులో చాలా వేస్తారు మనం చాలా చూసాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట మనం పప్పులో మేక కొవ్వు. అది లేపేసాయి తింటాం ఇలా వలుతుంది బిడ్డ. తంతా అంటుండు, ఉన్నాయి ఆ రెండు ముక్కలు ఇవన్నీ కంప్లీట్ చేయబోతే తంతా అంటుండు. నా వల్ల ఇతర బ్రో, నేను పోతా. వద్దు అదంతా కుదరదు, నువ్వు నాటకాలు దెంగ తినేసాయి మొత్తం. ఇదంతా ఎవరి కోసం? వ్యూవర్స్ కోసమే కదా. వ్యూవర్స్ కోసం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చినాం. 2000 ఇచ్చినాం. ఇక్కడ నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఈస్ట్ ఇండియాలో ఒడిశా కానీ బెంగాల్ కానీ ఈవెన్ బీహార్లో కూడా అది పొటాటోనే కదా, గడ్డ లేకుండా పని అవ్వదబ్బా తెలుసుగా. కానీ ఆలుగడ్డ వాతమయ్యా, మంచిది కాదు. ఆలుగడ్డ వాతం అంట మనోడు అంటున్నాడు. దాని సైంటిఫిక్ రీసెర్చ్లు మనం ఎప్పుడు చేయలే, అది మంచిదా కాదా మనోనికే బాగా తెలుసు. ఫైనల్గా మనం మారా హండీ షానాలో బిగ్ నాన్ వెజ్ తారీ కథం చేసేసినాం, పాడు చేసినాం, ఫుల్ ఇచ్చి పడేసినాం గట్టిగా. సో చూసారు కదా ఫైనల్ దాకా ఎలా ఉందో. అండ్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, జెన్యూన్గా చెప్తున్నా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అవుట్ ఫ్రమ్ భువనేశ్వర్ అనమాట. మీరు నిజంగా థ్రిల్ అవుతారు. మరి ఏంటి ఇంత మంచి ఫుడ్ ఉందా మనకు భువనేశ్వర్లో, మనకు దగ్గర యాక్చువల్గా మనకు దగ్గర అన్నట్టు కొంచెం ఇది భువనేశ్వర్లో ఎంత మంచి ఫుడ్ ఉందా అని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు వస్తారు ఇక్కడికి, వచ్చి ఫుడ్ తింటారు. ఏమంటావు బ్రో? సో మర్చిపోకుండా ప్లీజ్ కింద మాత్రం కామెంట్ చేయండి, కష్టానికి ప్రతిఫలం ఉండాలి. ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ అండ్ ఈట్. रेस्टोरेंट का नाम मारा हंडीशाला, यू कैन से इट इन इंग्लिश मदर्स किचन. మదర్స్ కిచెన్ ఓకే. ఇన్ మన తెలుగులో చెప్పుకోవాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే మదర్స్ కిచెన్ అంట. సో how long you running this restaurant? How long? This is the new second branch. Our first branch is situated at near High Tech Hospital. So that should be around 5 years ago. So now it's been only 4 and 5 years. 5 months. This restaurant. This is new restaurant. చూసారు కదా, ఇది న్యూ రెస్టారెంట్. 5 months నుంచి రన్ అవుతుందంట, 5 years నుంచి రన్ అవుతుందంట. 5 months నుంచి, ఓల్డ్ది 5 years అయిందంట ఆల్రెడీ.
Okay. Yes. How people are excited to come here and eat your food? So we are serving only the traditional foods like mutton, chicken. We are cooking with woods. All of the restaurants you can say they are using gas. So we are using only wood. Only fire. Natural fire. So the natural fire, the taste of the natural fire, it's the smoke filled with all Yes, recipes. the recipes. Smoky. It's- And yes. Yes. The dishes are really remember this. When they cooked on that fire, it will grab that all smoke. No. Yes. Literally, that taste and that flavor The taste will be double. We can taste that aroma, like what it is called. Yeah, aroma, you can we say. can feel that. Okay. So, say something about this restaurant and what is the most special item here? The most special item is mutton. The people are coming here for this is a big space. You can do here birthday parties also, and we are around We also 200 seats capacity. 200 So, seats of capacity. 100 in ground floor and top floor is 100. Rooftop, So we have actually, a that's a rooftop. and you can see the hill view options are here. Yeah, definitely. This is the most best part of the whole restaurant and Yeah, actually this is the very best part of this whole restaurant. ఎందుకంటే మనకు వ్యూ ఉంది కదా, అక్కడ మనకు రూఫ్ టాప్ లో హిల్ వ్యూ ఉందన్నమాట. మౌంటైన్ కనపడుతుంది చక్కగా గ్రీనరీతో. సో నాకు తెలిసి హోల్ వీడియోలో ఇదే బెస్ట్ పార్ట్, హోల్ రెస్టారెంట్లో అదే బెస్ట్ పార్ట్ అనమాట. వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినచ్చు మనం. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. సైట్ సినారియో ఈస్ వెరీ గుడ్. ఓకే, దిస్ ఈస్ యువర్ ఓన్ ప్లేస్ ఆర్ యూ రెంటెడ్ అవుట్? No, this is a rented place. దిస్ ఈస్ అ రెంటల్ బేసిస్. ఓకే, మనోడు రెంట్కి తీసుకొని 5 years నుంచి చేస్తున్నాడు. అండ్ నా ఇప్పుడైతే ఒక 5 months నుంచి కొత్తగా 250 కెపాసిటీ 200 సీటింగ్ కెపాసిటీతో అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో మీరు వస్తే మాత్రం మారా హండీషాలకు డెఫినెట్గా రండి అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి. డెఫినెట్గా మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ బ్రో అయితే చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు మనకైతే. సో థ్యాంక్స్ యూ బ్రో. Thank you, bro. సో మచ్. సో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామని తెలియగానే బ్రో అసలు ఎగ్జైట్మెంట్ ఉంది మనోళ్ళలో. ఎందుకంటే ఫుడ్ బ్లాగర్స్కి డెఫినెట్గా రెస్పెక్ట్ ఉంటుంది. బికాస్ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ కోసం వాళ్ళని ప్రమోట్ చేస్తుంటాం మనం కదా రెగ్యులర్గా. సో ఆ రెస్పెక్ట్తో మన దగ్గరకు వచ్చి బ్రో రిసీవ్ చేసుకున్నాడు. దే రిసీవ్డ్ సో హ్యాపీలీ అస్. మేము చాలా వీఆర్ ప్రౌడ్ ఫర్ దట్ యాక్చువల్లీ. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ Come సో again మచ్. and Okay. enjoy the food. ఓకే, We డెఫినెట్లీ. are having mutton livers, and mutton curry. We are having handi muttons, Okay. and nati chicken. You are in your language, nati chicken. ఓకే, నాటుకోడి. చికెన్ నాటు. మీన్స్ నాటుకోడి. నాటు డాన్స్ ఆర్ త్రిబులర్. నాటు లైక్ దట్. నాటు చికెన్ అనమాట. నాటు చికెన్ అంటున్నాడు, నాటు కోడి అది. ఓకే, రైట్. మోర్. And also prawns. We have also tandoor items, Chinese item, tikka, malai tikka, prawn tikka, fish tikka, pamphlet. The all like Especially, Indian Chinese tandoor. ఓకే, తందూర్. అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు మెన్షన్ దట్ వన్ థింగ్ బికాస్ దట్ మష్రూమ్, Yeah. that mushroom is definitely one of the best recipe I that think was out leaf from bun. here. Yeah. It is so tasty actually. Yeah, thank The you. mushroom అయితే చాలా బాగుందండి ఇక్కడ. సో ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. Thank you. బాయ్. Bye. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఈట్. ఈ రోజు మనం భువనేశ్వర్లో ఉన్న సాలాపత్ర అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ బ్యాంబో చికెన్ అనేది చాలా ఫేమస్ అంట. మన ఫ్రెండ్స్ అందరూ మనకు మెసేజ్ చేసిరు, వాట్సాప్లో పంపించారు, ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసిరు ఇక్కడికి చెయ్యి అని చెప్పి. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మీకోసం వచ్చిన ఇక్కడ వరకు. అది ఎలా తయారు చేస్తారు ఏంటని మన మాస్టర్ రెడీగా ఉన్నారు, వెళ్ళి చూద్దాం రండి. సాలాపత్ర హోటల్లో వచ్చి బ్యాంబో చికెన్ మ్యావిగేషన్ అండి ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి.
दिखवा दो हमको पूरा। आज हम 15.5 का स्पेशल बाम्बो चिकन बना रहे हैं। एक बार दिखाइए ना कैसे बनते हैं। जी सर, हम इसका प्रोसेसिंग दिखा रहे हैं आपको। पहले हम लोग स्वाद अनुसार नमक डालते हैं, लहसुन डालते हैं, हरी मिर्च डालते हैं, तेजपत्ता, करी लीफ डालेंगे, थोड़ा सा धनिया लीफ डालेंगे, थोड़ा सा पुदीना लीफ डालेंगे, पुदीना लीफ जी, थोड़ी सी लाल मिर्च पाउडर, थोड़ी सी हल्दी पाउडर, ये थोड़ा जीरा पाउडर, थोड़ी सी धनिया, थोड़ी सी चिकन मसाला, ये आ गया हमारा साबुत जीरा, थोड़ा कस्तूरी मेथी। अभी हमारा ये 15.5 का सीक्रेट मसाला है। हाँ, सीक्रेट मसाला, ओके। ये हम बोल नहीं पाएंगे। अभी हम इसमें सरसों का तेल डालेंगे, तेल डालो, थोड़ा सा अदरक लहसुन का पेस्ट। हाँ, तो मिलाना अच्छे से। जी, इसके ऊपर हम स्लाइस प्याज डालेंगे। हाँ, बस मिला रहेगी। थोड़ी सी हम रेड डाल लेंगे, हम कश्मीरी चिल्ली डालेंगे अभी। हाँ, ये हमारा 45 मिनट के अंदर रेडी हो जाएगा। 45 मिनट का अंदर 45 मिनट हो 45 मिनट का अंदर ये रेडी हो जाएगा। हाँ, अभी फोकस कीजिए, हम इसमें अभी ऑनियन डालते हैं। ये हमारा 15.5 रेस्टोरेंट का स्पेशल बाम्बो चिकन है। हाँ, और एड्रेस ये- किधर है जी सर? ये एड्रेस हमारा सौभाग्य नगर डबल रोड, जागोमरा डबल रोड, नियर लालचंद हाँ, और उड़ीसा भुवनेश्वर। हाँ, बोलो। ये हमारा 15.5 ये सौभाग्य हमारा- नगर, जागोमरा डबल रोड, नियरेस्ट लालचंद, हाँ, उड़ीसा भुवनेश्वर। अभी इसमें हम मस्टर्ड ऑयल डालेंगे अंदर में, हाँ, उसका खुशबू मस्त आएगा, हाँ। जबरदस्त आएगा, इसीलिए डाल रहे हैं। ये इसमें फिलअप करते था पूरा। और इसमें हम दाना वाला लहसुन डालेंगे, हाँ, हाँ, ये भी जाएगा आपका। अभी आ जाएगा इसमें मस्टर्ड ऑयल, हाँ, उसमें थोड़ा इसमें भी आ गया। अच्छे से मिलाना इसको। जी, अभी हम 500 ग्राम का बाम्बो चिकन बनाएंगे, हाँ, तो उसका हिसाब से हम चिकन डालेंगे। 500 ग्राम में 2 अक्खा लहसुन जाता है। कितने साल से है इधर होटल? होटल हमारा 3.5 साल हो गए जी। ये कितने साल से बना रहे हैं? ये कहाँ सीखा है आप? हम केरला से सीखे जी। लगाइए उसमें। ये कंप्लीट हो गया, इसको हम अभी भाटी में डालेंगे, हाँ, तंदूर भाटी में। ओके। पकाना है इसको? इसको 45 मिनट पकाना है भाटी में। 45 मिनट्स पकाना है। जी, ओके, ठीक है, लगाएंगे। कितने टाइम होना? ये 45 मिनट लग जाएगा भैया। 45 मिनट। ओके, लगाइए। हाँ, ऐसा पकाते हैं। जी, इसको हम बीच बीच में घुमाएंगे, हाँ, बीच बीच में घुमाएगा। तब ये पकेगा 45 मिनट के अंदर। 45 मिनट के बाद छूट करेंगे। हाँ, क्या? ये मेरा 15.5 रेस्टोरेंट है, हाँ, भुवनेश्वर, जागोमरा डबल रोड, ओके, नियरेस्ट लालचंद ज्वेलर्स। हाँ, ये मेरा खुद का रेस्टोरेंट है, ओके, 15.5 रेस्टोरेंट, ऑथेंटिक ओडिया एंड बाम्बू एंड पत्रपड़ा स्पेशलिस्ट। यहाँ पे हम लोग का होता है थाली आइटम एंड ऑल वेराइटी आइटम भी होता है। कॉन्टिनेंटल इंडियन चाइनीज तंदूर। कुछ को एड्रेस नहीं मिले तो कांटेक्ट नंबर बोलिए। 7978926212। हम लोग का यहाँ पे स्पेशल है बाम्बू मटन, बाम्बू चिकन, पत्रपड़ा आइटम, ये सब स्पेशल है यहाँ पे। ओके, और उसके अलावा हम लोग का मटन थाली, चिकन थाली, जैसे कि ये बहुत ही फेमस है। मटन थाली हम लोग का यहाँ पे कुछ दिखाई नहीं देता है, हाँ। लेकिन हम लोग को क्वालिटी मेंटेन करके आदमी लोग को खाना देते हैं। ओके। ये हम लोग का ओडिया special। ओडिया का वेज थाली रहता? वेज थाली रहता है, चिकन थाली रहता है, हाँ। मटन थाली रहता है। ओके, रोटी में क्या क्या रहते हैं? रोटी में नान, प्लेन रोटी, तंदूर रोटी, लच्छा पराठा। क्या टाइमिंग है? मॉर्निंग, इवनिंग? मॉर्निंग 12 से स्टार्ट होके 11:30 में बंद होता है। वेज आइटम्स क्या क्या है स्टार्टर्स में? वेज में बहुत सारा आइटम है, जैसे कि स्टार्टर आइटम भी है। हम लोग का यहाँ पे नॉन वेज में एक तो लेट मी का आइटम है, जो कि बहुत स्पेशल है, ओके। चिकन का आइटम है। कितने साल से ये चल रहा है? 3 साल हो गया है यहाँ पे रेस्टोरेंट मेरा, 3 साल हो गया है, 3 हाँ। साल से चल रहा है। कस्टमर पूरा क्या बोल रहा है? कस्टमर का रिव्यू मेरा 5 स्टार रेटिंग है यहाँ हाँ। पे, बहुत इम्प्रूव है। हम लोग नया भी यहाँ पे पूरा रिनोवेटिव किए हैं। पुष्पा झुकेगा नहीं साला, अकेले
उड़ीसा का एक स्पेशल हमारा साड़ा पत्र का नया मशरूम पत्र पोड़ा बनाएंगे, नया स्टाइल वाला। पहले हम डालते हैं इसमें मस्टर्ड पेस्ट, इसके बाद हम डालेंगे 4 मिर्ची, अक्खा वाला 4 लहसुन, नमक स्वाद अनुसार, थोड़ा सा हल्दी, थोड़ा सा रेड चिली पाउडर, धनिया थोड़ा ज़्यादा डालते हैं, थोड़ा सा जीरा, इसमें साबुत जीरा, थोड़ा सा करी पत्ता, थोड़ा सा धनिया। अभी हम इसमें डालेंगे मस्टर्ड ऑयल। नहीं, ये पत्ता में जाएगा, इसको जलाएंगे पत्ता में हम लोग। उसके बाद हम डाल दिए हैं मशरूम, फ्राई किया हुआ मशरूम, कच्चा भी डालते हैं, फ्राई भी डालते हैं। उसके बाद थोड़ा सा स्लाइस ऑनियन, ये हो गया। अभी इसको हम पत्ता के अंदर पैकेज करेंगे। यहाँ हाँ मिलता है, कहीं कदर मिलता है, हर जगह में नहीं। इसको हम पत्ता में अभी डालेंगे, ऊपर से थोड़ा सा धनिया पत्ता देंगे, फिर इसमें हम मस्टर्ड ऑयल डालेंगे खुशबूदार के लिए। इसको अभी हम पैकेज करेंगे। टूथपिक, ये अभी कंप्लीट हो गया। इसको हम अब घाटी में जलाएंगे, उधर भी जलाते हैं, इधर भी हम 10-5 मिनट में भी हो जाता है। जितना स्लो पकाएंगे उसका खुशबू अच्छा आएगा, फ्लेवर भी अच्छा आएगा। हाँ बढ़ा रहे हैं, पटिया में खोलने वाले हैं, ये पक रहा है। లోపల మష్రూమ్ అవుతుందంట, ఎట్లుందో చూద్దాం ఒకసారి. अभी हमारा हो चुका है। కిచెన్లో చెయ్యి పెట్టండి బ్రో, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు చూసారా. వీళ్ళు అసలు ఏమనుకుంటారు బ్రో, మనుషులు అనుకుంటారు ఇది ఏది ఇట్లా చెయ్యి పెట్టి తీస్తుండేది మొత్తం. పాపం చెయ్యి పెట్టే తీస్తారు బ్రో వీళ్ళు అయితే పెట్టలేకి వెళ్ళి. చూసారా ఫ్రెండ్స్, నిజంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఫైనల్గా మన రెసిపీ అయితే వచ్చేసింది. చూసారు కదా, బ్యాంబోలోంచి మన మాస్టర్ చికెన్ వేస్తున్నాడు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆహా, నైస్ అరోమా. అబ్బా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అబ్బా స్మెల్ అయితే అదిరిపోయింది బ్రో. చాలా చాలా అంటే చాలా బాగుంది స్మెల్. స్మెల్ అయితే అదిరిపోతుంది, ఎట్లా పొగలు కక్కుతుందో చూసిర్రా. ఇప్పుడే బ్యాంబోలో నుంచి చికెన్ తీసి అట్లా పెట్టిండు. చూస్తుంటే మాత్రం మస్తు టెంప్టింగ్ ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కుకింగ్ అయితే అయిందో. అసలు ఇట్లా వెళ్ళిపాయ కానీ అది స్మెల్ అయితే ఘాటుగా భలేగా ఉంది అసలు. ఆ తర్వాత ఆకులో ఉడికించినటువంటి మష్రూమ్ అయితే చూడండి, అది ఓపెన్ చేయంగానే అసలు ఆ స్మెల్ అయితే, ఆ ఫీల్ అయితే ఎట్లుంది అసలు ఆకులో ఉడికించారు కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే పిచ్చలు అవుతారు ఒక్కొక్కరు మీరైతే. అదిగోండి ఆ మష్రూమ్ పత్రపూడ అంటది, ఇది టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. थोड़ी मिनट के अंदर कंप्लीट हो गया तंदूर भाटी में डाल। उसके बाद हम बनाए यहाँ उड़ीसा का फेमस मशरूम पत्र पोड़ा। 2 चीज़ हमारा बहुत है, यहाँ बहुत चीज़ बनता भी है, आपका बस समय नहीं है वीडियो बनाने के लिए। यहाँ पर उड़ीसा के लोग, बाहर वाले, कहीं भी, कहीं साउथ वाले, हैदराबादी वाले सब आके यहाँ टेस्ट कर सकते। एक बार ट्राई कीजिए, मस्त है यहाँ पर फ्लेवर। हमारा साड़ा पत्र होटल में एक बार आके बाम्बू चिकन ट्राई कीजिए, मस्त फ्लेवर है, टेस्ट भी अच्छा है और मशरूम पत्र पोड़ा भी बहुत अच्छा है, एक बार ट्राई कीजिए सर। हमारा ओडिशा भुवनेश्वर साड़ापत्र होटल रे बाम्बो चिकेन और मशरूम पत्र पोड़ा आसिक ये आप ट्राई भी करें, बहुत फ्लेवर बहुत यार भल अच्छी, आप निश्चय आसिक ट्राई करूँ सर। शालपत्र रे आमर ओडिया लोक
ଆସିକି ଟ୍ରାଏ କରନ୍ତୁ। ଆମର ହାଇଦ୍ରାବାଦ ଲୋକ ଆସିକି ଭିଡ଼ିଓ କରୁଛନ୍ତି, ଖାଇବାକୁ ଫ୍ଲେଭର ଦେଇକି ଚାଖିକି ଯାଉଛନ୍ତି। ବ୍ୟୁଟିଫୁଲ୍ ହେଇଛି ବାମ୍ବୋ ଚିକେନ୍, ମସରୁମ୍ ପତ୍ରପୋଡ଼ା। ଆମ ଓଡ଼ିଆ ଲୋକ ବହୁତ କମ୍ ଆସନ୍ତି ଏଠିକି, ଜାଣିପାରୁନାହାନ୍ତି ଏଠି ଜିନିଷ ମିଳେ ବୋଲି। సో ఫైనల్గా బ్యాంబో చికెన్ చేయించిన మన మాస్టర్తోని అస్సలు ఎంత ప్రేమగా నవ్వుతూ స్మైల్ చేస్తూ చేస్తున్నాడంటే, మీరు హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చిరా, నా కోసం వచ్చిరా అని చెప్పి తెగ సంబరపడిపోతుంది ఆయన. భువనేశ్వర్లో టాప్ 5 రెసిపీ తెచ్చుకుంటున్నాయి ఈయన అని తెలియదు మాకు. అన్ని రీల్స్ సెర్చ్ చేస్తున్నాము, స్టోరీస్ చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ చదువుతున్నాం, ఫ్రెండ్స్ని అడుగుతున్నాము ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. సాలా పత్థర్ అనే హోటల్ ఇది రెస్టారెంట్. మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అన్నీ పెడతాను వివరాలు. ఇది 3rd రెసిపీ అనమాట. మేము అసలు బ్యాంబో చికెన్ అయితే పిచ్చెక్కిపోయింది అబ్బా. చూసిరు కదా ఎట్లా పొగలు కక్కుతుందో, చికెన్ అయితే ఎట్లా పొగలు కక్కుతుందో చూడు. ఇసా జావ కుచిపోయినా అవుతా. చికెన్ అయితే ఎట్లా పొగలు కక్కుతుంది చూసిరా, ఇట్లా కక్కుడు కక్కుతుంది పొగలు అయితే. ఇంత పిచ్చి లేచిపోతుంది. స్మెల్ అయితే మ్యాష్, ఇంకా ఇంత స్మోకీ ఫ్లేవర్. అసలు స్మెల్ చూస్తే బాగా ఫ్లేవరీ అనమాట. నోట్లోకి వెళ్ళి నీళ్ళు ఇట్లా వారిపోతున్నాయి, వడదొచ్చిపోతుంది నోట్లోకి వెళ్ళి మొత్తం. సో ఇక్కడ మన కోసం 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో బ్యాంబో చికెన్ అండ్ ఆల్సో మష్రూమ్ పత్తర్ అంట. ఇవి రెండు వీళ్ళది అనమాట వీళ్ళ భాషలో. పత్తర్ మీన్స్ లీఫ్ అన్నమాట. ఒక లీఫ్ లో చుట్టేసి దీన్ని ఇట్లా చేసేసిన అనమాట. టేస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉంది, మంచి అరోమాతోని, మంచి స్మెల్ తోని. చూస్తుంటేనే నోట్లో ఉరుతున్నాయి అనమాట. చూసి ఎట్లుందో. ఎగ్జాక్ట్లీ. నేను వెజ్ ట్రై చేస్తా. మష్రూమ్ అయితే ఉంది భయ్యా, చెక్కిచ్చింది మష్రూమ్. చికెన్ ఎట్లుంది? వెళ్ళిపోయి వేసేసారు. కొన్ని మసాలాస్ మీరు వీడియో చూసారు కదా, స్పైసెస్ అన్ని వేసేటప్పుడు. సో పర్ఫెక్ట్ గా యాడ్ అయినాయి అబ్బా. కారం ఎక్కువ అవ్వలే, తక్కువ అవ్వలే, పర్ఫెక్ట్ గా ఇలా అంత పర్ఫెక్ట్ గా వేసేసాడు. చాలా టేస్టీ, స్మోకీగా ఉంది, చాలా స్మోకీగా. అండ్ ఆల్సో మష్రూమ్ అయితే కొంచెం అల్లం పేస్ట్ అది ఉంది, జర కొంచెం ఎల్లం ఫ్లేవర్ ఉంది, కొంచెం ధనియాల ఫ్లేవర్ ఉంది, కొంచెం ఏమో నాకు కొంచెం జీలకర్ర ఫ్లేవర్ ఉంది. రోజు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ మష్రూమ్ ఏంటంటే మనకి జీలకర్ర, అల్లము ఇవి ఎక్కువ వేయడం వల్ల దీని టెక్స్చర్ అయితే బాగుంది. అది వేయాలని తెలుసు కానీ అది ఎంత వేయాలని మాస్టర్కే తెలుసు. మాస్టర్ చేయి పడితేనే నీకు టేస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ ముక్క చూస్తున్నారు కదా, ఈ ముక్క చూసినావా బ్రో? ఇది కొంచెం మాడినట్టు అయింది కదా, అదే మనం కొంచెం మాడింది అంటాం కదా. భలే టేస్ట్ వచ్చింది బ్రో, లిటరలీ ఇట్ వాస్ ఆసమ్. నేను కూడా ఒకసారి చికెన్ ట్రై చేస్తా ఎట్లుందో. చికెన్ తవరకు ముట్టలేను, పడేసిన చాలా బాగుంది. మీరు ఒడిశా భువనేశ్వర్ వస్తే డెఫినెట్ గా సాలాపత్రోకి వచ్చి రెసిపీ ట్రై చేయండి. నాకు తెలిసి సో మా ఎక్స్పీరియన్స్ అయితే మాకు బాగా నచ్చింది. ఏమంటే బ్రో చాలా బాగా నచ్చింది. ఇది చికెన్ కి ఎక్కువ మసాలా అంటలేదు, కాకపోతే టేస్ట్ ఉంది. దేని వల్ల టేస్ట్ వచ్చింది అంటే ఇది టేస్ట్ అయితే ఇంత బాగుంది కాబట్టి మసాలా ఎక్కువ యాడ్ చేయలేదు. ఆ బ్యాంబూ వల్లే ఆ టేస్ట్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఆ కల్చర్. సో దీంట్లో ఆకులో ఉండే ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ప్రతి ఆకులో కొన్ని ఉంటాయి. అంటే జనరల్ గా మనకు దాన్ని ఏమంటారో తెలియదు, ఏదో ఒకటి మనకు సబ్జెక్ట్ తెలీదు, బట్ చెప్తా. ఆకులో చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని ఇందులోకి దిగిపోతాయి కదా. సారం అంతా స్మోకీ ఉంది భయ్యా. బా ఎల్లిపాయలు వేసిర్రు, ఒకటి తింటుంటే పిచ్చి లేచిపోతుంది అసలు. బ్యాంబో చికెన్ తిన్నాం, మనం అరకులో తిన్నాము, ఇంకా రాజమండ్రిలో చాలా చోట్ల తిన్నా, లంబసంఖ్యలో కూడా తిన్నా. కానీ వీళ్ళ టేస్ట్ మన టేస్ట్ వేరుంది యాక్చువల్గా. వీళ్ళ టేస్ట్ ఏందిరా అని చూద్దామని చెప్పి వీళ్ళు ఏమేమి కలుపుతారు, ఎట్లా తయారు చేస్తారు అని తెలుసుకుందామని చెప్పి మనం మాస్టర్తో పాటు నావిగేషన్ చేపించి మరి తింటున్నాం మనం. భువనేశ్వర్లో ఉన్న మరొక రెసిపీ చూడడానికి వచ్చాం. అదేంటంటున్నారా, దాల్మా రెస్టారెంట్ అనమాట. దాల్మా అనేది భువనేశ్వర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టాపెస్ట్ రెస్టారెంట్ అనమాట. కానీ ఒడియాలో ట్రెడిషనల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే దాల్మా అని చెప్పారు. అందుకని మనం దాల్మాని ఎలా ఉంటుంది ఏంటనేది రుచి చూసి సర్టిఫై చేసి మిమ్మల్ని అసలు దాల్మా అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసిందే ఈయనంట మధుసూదన్ దాస్. 200 years క్రితం స్టార్ట్ చేసిండు. అది ఇంకా తరతరాలుగా వాళ్ళ మనమన్లు మునిమన్లు అందరూ అలానే స్టార్ట్ చేస్తున్నారు. మధుసూదన్ గారికి ఉత్కల్ గౌరవ్ అనే బిరుదు కూడా ఇచ్చారంట. చూసారా ఎంత పెద్ద వారమైనా. అసలు ఇలాంటి హోటళ్ళు చాలా ఉన్నాయి అన్నమాట, ఇండియా వైజ్గా ఉన్నాయి. అసలు కోల్కతాలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, మన హైదరాబాద్లో కూడా ఉంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా థాలీ అయితే చూడబోతున్నాము. మీరు చూస్తున్నాండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. आलू परवल सब्जी, मिक्स चिप्स, साग भाजी और एलिफेंट एप्पल का चटनी, मशरूम राई, आलू चोखा, और सलाद, पायस, चना तरकारी, डालमा, यह है डालमा, और ये पापड़ और चावल। ये पूरा कितना कास्ट का है? ये 300 + 5% GST।
डालमा के एक तो प्लेन डालमा नॉर्मल डालमा रहता है और एक तो बाड़िया डालमा रहता है और एक प्रॉन डालमा नॉन वेज में और मटन डालमा ये सब रहता है। कौन सा ज़्यादा पूछते हैं कस्टमर? ज़्यादा रहता है प्रॉन डालमा और प्लेन डालमा, ये दोनों ज़्यादा रहता है क्योंकि ये तो उड़िया जो टिपिकल उड़िया फूड होता है उसी थाली में सब रहता है। क्योंकि जो घर में साग भाजी आलू चोखा और ये सब्जी बनाते हैं वो सब उड़िया टिपिकल फूड इस थाली में मिलता है। భువనేశ్వర్లో దాల్మా వెజ్ థాలీ తినడానికి వచ్చాము. అసలు ఎంత యూనిక్గా ఉంది చూసారా? అసలు కర్రీస్ కానివ్వండి, కీరాస్ కానివ్వండి, స్వీట్ ఇచ్చారు, ఆలు కర్రీ ఇచ్చారు, అన్ని టేస్ట్ చూద్దాం. అసలు మొత్తం మింగేయాలనిపిస్తుంది. అసలు టేస్ట్ ఎట్లుందో చూద్దామా? తినడానికి మేము రెడీగా ఉన్నాము, చూడడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా చూడండి ఒకసారి. మస్తు ఆకలి అవుతుంది, పిచ్చెక్కిద్దాము. అసలే బస్ ఉంది, మాకు బస్ టైం అవుతుంది. సో ఫైనల్గా ఏం కర్రీ వస్తున్నాం? నేనైతే తోటకూర వస్తున్నా. ఇక్కడ తోటకూర ఉంది. నేనైతే ఫస్ట్ ఆలు కర్రీ ట్రై చేసినాం, ఫెంటాస్టిక్. అసలు ఆలు కర్రీ చాలా బాగుంది. నెక్స్ట్ నేను తోటకూర ఉన్నట్టే ఉంది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. ఆలు కర్రీ ఎట్లుంది బ్రో? అవి తోటకూర బ్రో ఎట్లుంది? బా స్మూత్గా ఉందబ్బా. తోటకూర అయితే బాగుందబ్బా, చాలా బాగుంది. కొంచెం కారం లేదు కానీ సప్పగా ఉంది, కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంది, చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. సో పప్పు ఏందబ్బా తోటకూర మరి సప్పగా ఉంది. వావ్, పప్పు అయితే అల్టిమేట్. అసలు ఆలుగడ్డ తోటకూర కంటే పప్పు అయితే చాలా బాగుంది. పప్పు అదిరిపోయింది. నేను ఒకసారి ఆలు ట్రై చేస్తా. ఇదిగోండి ఆలు ట్రై చేస్తా. ఎట్లుందో చూద్దాం. ఆలు కర్రీ కొంచెం ఘాటు ఉంది. పప్పులో పాపడ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని. పాపడ్ విత్ పప్పు అల్టిమేట్ కాంబినేషన్. మనకు ముఖ్యంగా మనకు చాలా ఇష్టం మన తెలుగు వాళ్ళకి పాపడాలు పప్పు. ఏమంటావు? పాపడాలు, వడియాలు, ఇంకా అసలు పప్పులో పాపడ నలుచుకొని తింటే ఉంటుంది సామి రంగా. కనీసం చూస్తే అయినా అర్థమైంది అనుకుంటే ఇదేంటో చూసినా అర్థం కావట్లేదు. ఇదిగో ఆలు ఫ్రై అంట. ఆలు పప్పు, ఆలు ఫ్రై, ఆలు కర్రీ అన్నీ ఆలుతోనే తయారు చేస్తారు. ఇగోండి ఆలు వడియాలు. వితౌట్ ఆలు దేర్ ఇస్ నో ఫుడ్ ఇన్ ఒడిశా. ఒడిశా ఇన్ భువనేశ్వర్. ఇదిగోండి ఆలుగడ్డ స్వీట్ కూడా ఇచ్చారు. తిన్నావు ఎప్పుడైనా ఆలుగడ్డ స్వీట్? ఆలుగడ్డ స్వీటా? ఇది వచ్చేసి దొండకాయ అంట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి తిని చూస్తాను చూడండి ఎట్లుందో. దొండకాయ కాదు బ్రో, ఇది మష్రూమ్. ఇది మష్రూమ్ కర్రీ బ్రో, ఇది చాలా బాగుంది టేస్ట్. మష్రూమ్ విత్ దొండకాయ అనమాట, చాలా బాగుంది. మీరు మాత్రం కంపల్సరీ దాల్మా రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయాలి. లొకేషన్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. దాల్మా రెస్టారెంట్కి వచ్చి నువ్వు వెజ్ థాలీ తిన్నావంటే నీ అంత మొగడే ఓడలేడు. ఇక ఇదేంటో కొబ్బరి పీచు లాగా పీచుగా ఉంది, బట్ దీని ఎగ్జాక్ట్ దీని పేరు ఏంటో నాకు తెలీదు. సో ఇక్కడ దీన్ని ఎలిఫెంట్ అపార్డ్ అంటారంట. సో మనకి ఇదేంటో మనకు తెలీదు, జనరల్గా మనం చూసి ఉన్నాం ఎప్పుడు. సో చూద్దాం దీని టేస్ట్ కూడా ఒకసారి. ఈ ప్లేట్ మొత్తం మీద ఇది ఒక యూనిక్ టేస్ట్ అనమాట. స్వీట్ లాగా ఉంది. పొటాటో ఫ్రై అనమాట. వీళ్ళు పొటాటో ఫ్రై, స్వీట్ అన్ని దీంతోనే వేస్తారు, హాట్ కూడా దీంతోనే వేస్తారు. కొబ్బరి పీచు లాగా ఉంది, చాలా తీయగా ఉందబ్బా, చాలా అంటే చాలా బాగుంది. నంచుకోనికి ఉల్లిగడ్డ కూడా ఇచ్చారు వీళ్ళు. చూసి ఎంత పెద్దగా వచ్చారో. ఉల్లిగడ్డ పోనీకనే రానుకున్నది. ఇదేంటి బ్రో? ఇదేంటి కర్రీ? ఇదిగో చెన్న పత్తర్ అంటే అది. టేస్ట్ చూద్దాం ఎట్లుందో అసలు. చిన్న తక్కరి అంటే కొంచెం పిండి పిండి ఉంది. తయారు చేస్తారు, మిల్క్తో తయారు చేస్తారు అనుకుంటా. ఆ ఫ్లేవర్ కనబడుతుంది. అవునవును. ఇది పన్నీర్ అంట. చెన్న తక్కర్ ఇది డెఫినెట్గా మిల్క్తోనే ట్రై చేస్తారు. చూద్దాం ఈ కర్రీ ఎట్లా. ఇదైతే కొంచెం పన్నీర్ ఫ్లేవర్ ఉంది. టేస్ట్ చాలా అన్నంతో కలుపుకొని తింటే ఎట్లుందో చూద్దాం. సో మనం మొత్తం ఇలా తినాలి అనుకోకూడదు అనుకుంటే డెఫినెట్గా ఈ రెండు కర్రీస్ ట్రై చేయండి. అంటే స్వీట్గా ఉన్నాయి, కొంచెం స్వీట్గా అదొక రకంగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అన్నంతో స్వీట్ మనం ఎప్పుడు తినాం, ట్రై చేయం. ఏమంటావు? ఇట్లా స్వీటెస్గా ఉంటే మనం తినము, కానీ బట్ ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. పన్నీర్ ఉంది కానీ చాలా బాగుంది టేస్ట్. అది పన్నీర్ లాగే ఉంది, చెక్కిపోయింది అసలు టేస్ట్. ఇది అది అప్పర్ లేయర్ చూసినావు. ఇది ఎలా ఉడికించారు ఏందనేది మనకు తెలీదు. అందుకే నేను కిచెన్లోకి రానియట్లేదు. అవును, కిచెన్లోకి అయితే రానియట్లేదు. మస్తు స్ట్రిక్ట్గా వేస్తారు. అవును, మీరు మాత్రం ఖచ్చితంగా భువనేశ్వర్కి వస్తే దాల్మా రెస్టారెంట్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇందులో మీకు భువనేశ్వర్లో టాప్ 5లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే. టేస్ట్స్ అయితే మాత్రం మసాలాలు ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండదండి. నీకు చాలా నీట్గా స్మూత్గా, అసలు స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండానే చాలా నీట్గా వేసారు అనమాట. చాలా బాగుంది అసలు. వీళ్ళు కారం అయితే కొంచెం తక్కువ తింటారు, మన వాళ్ళు కారం ఎక్కువ తింటారు. కారం స్మూత్గా ఉందన్నమాట, ఎక్కువ లేదు, స్మూత్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఓకే, మరొక వీడియో కోసం చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని సిటీ విజువల్స్ అన్ని సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అవన్నీ చూడండి.
అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మాకు సౌత్ ఇండియా కొట్టబోతున్నాం. సౌత్ ఇండియాలో టాప్ 5 రెసిపీస్ అన్ని మేము చూడబోతున్నాము. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మీద ఏమంటావు క్లిక్ చేయండి. క్లిక్ చేసిరు కదా, అసలు మర్చిపోద్దు. మర్చిపోయారంట. సో ఫైనల్గా మన థాలీ అయితే తినడం కంప్లీట్ అయింది. నా రేటింగ్ అయితే 9.5 out of 10. చాలా బాగుంది, మస్ట్ ట్రై. మీరు మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎప్పుడైనా భువనేశ్వర్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ థాలీ ట్రై చేయాలి. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. మేము అన్నీ ట్రై చేసినాం, అన్ని కర్రీస్ బాగున్నాయి. స్వీట్ అనమాట, స్వీట్ ఫైనల్ టచ్ మనకు స్వీట్. స్వీట్ అయితే ఎంత బాగుంది అబ్బా, స్మూత్ ఉంది. అందుకే బంగారం అబ్బా స్వీట్ అయితే. అందుకే స్వీట్ ఎందుకు లాస్ట్లో ఫుడ్ తినేటప్పుడు ఎండింగ్లో ఉండాలంటారు. ఫుడ్లో అంటే స్వీట్లు తయారు చేసేట్లో వీళ్ళే టాప్ ఇక. సరే ఇది ఎక్కడ మనం నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతాం, వీళ్ళు ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతారు అనమాట. ఇది మాత్రం మనకు దొరకదు అనుకుంటానా. వేరే వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో స్వీట్ అయి ఉంటారు, లంచ్లో స్వీట్ అయి ఉంటారు, డిన్నర్లో స్వీట్ అయి ఉంటారు, 3 పూటలు స్వీట్ అయి ఉంటారు. షుగర్ పేషెంట్ కాకపోతే ఇంకేమవుతారు వీళ్ళు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేమైతే ఇచ్చి పడేసినాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీరైతే వచ్చి ట్రై చేయండి అండ్ చూస్తూనే ఉండండి. ఇది మన ఫైనల్ వీడియో. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ 5 రెసిపీస్ని చూపించబోతున్నాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ముందు చాలా 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 మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం ఇండియాలో మొత్తం. నెక్స్ట్ ఫిబ్రవరి, ఏప్రిల్, మార్చ్లో సౌత్ ఇండియా మొత్తం ఏం చేయబోతున్నాం, కుమ్మేస్తాం అనమాట. ప్రతి ఫుడ్ రెసిపీని ఇచ్చి పడేస్తాం. సో చూసారు కదా, ఫైనల్గా వాట్ ఎవర్ నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. సో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మరో వీడియోలో కలుద్దాం. అండ్ లెట్స్ ఫినిష్ ఇట్ అప్.